పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. దొంగతనము తప్పురా, దోపిడీలు ముప్పురా, అందినంత అప్పు చేసి మీ సొమ్మెలి తిప్పరా. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. ఉన్న తోట తెచ్చుకొనుట లేని వారి హక్కురా. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. ముద్ర వేయరా, సంతకాలు చేయరా, అంతగాను కోర్టుకెడితే ఐపీ బాంబుందిరా. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. దైవమురా, రూపాయే లోకమురా, లోకలేని వాడు భువిని కాసుకు కొరగాడురా. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. ఎవరది? గోవిందవేళ? అవునండి, నేనే. ఇవాళ ఏమిటయ్యా మన ఇంట్లో హడావుడి? ఏం లేదండి, మీ అబ్బాయికి రావు బహదూర్ బిరుదొచ్చిందని అందరికి విందు చేస్తున్నారు. వీడి ముఖానికి తోడు రావు బహదూర్ బిరుదు కూడాను. ఎవరెవరికి ఇంకా ఏమేం కావాలనో జాగ్రత్తగా కనుక్కోండి. ఇంకా అమ్మలు చూడండి, కొంచెం వడ్డిస్తారా? ముకుందరావు గారిని కాస్త కనబడుతున్నారా? అదే ఇంకా ఇక్కడ వడ్డిస్తారా? చాలేవయ్యా, నీకు ఈ రోజు రావు బహదూర్ బిరుదు వచ్చిందని నన్ను కడుపు ఎక్కడ ఎదురు చేసుకోమన్నావు. తినండి, సంతృప్తిగా తినేవాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం. రావు బహదూర్ రామదాస్ గారంటే కలియుగ దానకర్ణుడు అనుకోండి. ఆయనకేమయ్యా, అదృష్టవంతుడు. దొరపగాకు వ్యాపారంలో లక్షలు లక్షలు సంపాదించేస్తున్నాడు. అంతేకాదు, వాళ్ళ అబ్బాయి ఇంగ్లాండ్ లో డాక్టర్ పాస్ అయి వస్తున్నాడు. రేపు పెళ్లికి 10 లక్షల కట్నం కొట్టేస్తాడు. అదే మా వాడి కట్నం తీసుకోదలుచుకోలేదండి. అలాగని బీద పిల్లని చేసుకోపోయావా? అదిగో ముకుందరావు గారి మనవరాలే కదా, ఒక్కటే పిల్ల. ఆ పిల్లని చేసుకుంటే వారి ఆస్తి అంతా మీకే కలుస్తుండే. అవునవును, మా అమ్మాయి కాకపోయినా వారి అబ్బాయికి కావాలంటే వేరే పెద్ద పెద్ద సంబంధాలు రాకపోయా? అదే అలా కాదా, వడ్డించు. నమస్కారం. నమస్కారం. మరి వస్తారయ్యా. ఏమిటయ్యా, ఎప్పుడు అడిగినా వీలేదు వీలేదంటావు. ముందు అని పిలువు. చెప్పాను కదయ్యా, వీల్లేదయ్యా. ఆగవయ్యా, రండి బాబు, రండి రండి, కూర్చోండి. ఎంతయ్యా, వీరందరికీ టిఫిన్ పట్టరా? టిఫిన్ వద్దు, పాడువద్దు, మా బాకి మాకు పారండి అయ్యా చాలు. అరే, బాకీకి టిఫిన్కి ఎందుకయ్యా ముడి పెడతారు? తినండి, బాగా తినండి. ఇదంతా మీదే. దక్కినంత దక్కుతుందో లేకపోతే అది లేదు. చాలా ఊరుకోవయా, నీకంతా ఏలాకోలంగా ఉంది. అప్పిచ్చి రాత్రులు మగలు నిద్ర పట్టడం ఏం దాస్తుంటాను. అయితే బాదంలో తినండి, బాగా నిద్రపడుతుంది. సంచయ్య, ముందు ఆ బాదంలో ప్లేట్లు లేవు, ఓ బెటర్. చాలేవయ్యా, రామదాస్ పిలువు. ఎందుకు వచ్చారు? ఏమీ లేదండి, ఆమెకి రావు బహదూర్ బిరుదు వచ్చిందని చెప్పి తెలిసి చూసి పోదామని వచ్చామండి. ఓహోహో, చూశారుగా, దయచేయండి. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఎందుకు రావడం? పాత
కొత్త బాకీ కోసమేనండి. ఇష్టం లేవయ్యా, బోడి 10,000 లక్షలు ఇచ్చిన వాళ్ళే నోరు ఎత్తటం లేదు. నువ్వు మాత్రం తోలుకున్నావు చౌకిని తోరికలాగా. ఆయన అడుగుతుంటే మధ్యన మీకెందుకండి? అడగడానికి వేళా పాడా ఉండక్కర్లేదు. రామ్జీన్, మళ్ళీ హలో హలో మధుమోహన్ గారు, హలో మధుమోహన్ గారు, ఎందుకయ్యి అందరూ కట్టకట్టుకొచ్చారు? బాకీకండి. ఫస్ట్ తారీఖున రమ్మని చెప్పలా? ఫస్ట్ తారీఖునే వచ్చామండి. మీరు కనపడండి, ఏం చేయమంటారు మరి? అది నా తప్ప. మళ్ళీ ఫస్ట్ తారీఖున రండి. 1 తారీఖును పత్తా ఉండరు, 2వ తారీఖును ఇవ్వనంటారు. ఎలాగండి? ఎవరో వీళ్ళంతా భజ గోవిందం. వీళ్ళంతా నా బాకీ వాళ్ళండి. కాఫాట్లు, కిడ్నీ కొట్టు, పప్పులు, ఉప్పులు అంత చిల్లర గ్రహాలండి. సరే, రేపిస్తాడు, పోండి. ఉండయ్యా, రేపిస్తున్నారుగా. వెళ్ళండి అయ్యా. అయితే భజ గోవిందం, నువ్వు అప్పులు చేస్తున్నావు. అబ్బే, నేను చేయలేదండి. అప్పు చేయాలంటే దొరుకుతుందండి. మన పరపతిని బట్టి వాళ్లే ఇస్తారు. నేను మీ గుమ్మస్తాననేసరికి మన పరపతి పెరిగింది. వాళ్లే నా వెంట పడ్డారు. వద్దనడం ఎందుకని ఖాతాలు పెట్టాను. ఇక చూసుకోండి, మా మామ అందులోనే, మా మరదలు అందులోనే, మన చెంచయ్య నాటక వాళ్ళు, వాళ్ళ బంధుమిత్ర సపరివార సమేతంగా అంతా అందులోనే వాడేశారండి. సరే, నీవు ఇంకా అప్పు చేయటంలో కొత్త బిచ్చగాళ్ళ కనపడుతున్నావు. నేను చెప్తాను, ఆ కిటుకు నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ అప్పుల వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉండకూడదు. ఒకటి అడిగాడా అంటే అందరూ వెంట పడతారు. కాబట్టి ఇక ముందు నీకో 1000 రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకో. 10 మంది దగ్గర 10 మాత్రం తీసుకోవద్దు. ఆహా, అప్పు చేసే వాళ్ళకి ఇది పంచాక్షరి మంత్రం అండి. మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే ముందు తొందరపడే వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. తొందరపడే వాళ్ళు ఏమిటో, ఇంకో 500 సరే అందరికి సర్దాయి. ఇప్పుడు మనకు కూడా చిల్లర బాకీలు తీర్చడానికి 2 లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు. 2 లక్షలే? ఎక్కడ చూడండి, ఇప్పుడు బజార్లో మనకేం పరపతలేదు. పరపతుంటే నువ్వెందుకో ఏడవడానికి? వాళ్ళే ఇంటికి తెచ్చిస్తారు. పాపా, పోయి కొత్త వాళ్ళని ఎవరినైనా పట్టుకురా. ఈ వ్యవహారంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా ఎప్పటికప్పుడు మనం కొత్త వాళ్ళని పట్టవలసిందే. మరి వడ్డీ సంగతి? వడ్డీ ఎంతైతే ఏమిటి, ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాల్సింది అసలు. అవునవును, ఆ సంగతి మర్చిపోయా. థ్యాంక్స్. నేను ఇంకా జ్ఞాపకం ఉన్నానా? లేకే, నేను మీలా జైలుకి వెళ్ళానా? నాయకుల లిస్టులోకి ఎక్కానా మనుషులు మర్చిపోవడానికి? నువ్వేం మారలేదు. అదే పెంకితనం, అదే పట్టుదల. మీరు మాత్రం మారారా? అదే వెట్టకారం, అదే వెక్కిరింపు. బాగుంది, మాటకు మాట. ఉషా, మీ బావ భజగోవిందో రాలేదే? మా బావ సంగతి తెలియదట్టు అడుగుతారే. మందుకు పంపిస్తే మార్చుకున్నాడు వచ్చే రకం. మంజరి, మీ తాతయ్య దివాన్ బహదూర్ గారు బాగున్నారా? ఓ మనవరాలకి రాజాలు మహారాజాలు ఎవరైనా దొరికారా? లేదు, మీ మామ రామదాసు గారితోనే సంబంధం చేయబోతున్నారు. ఆయన కొత్తగా రావు బహదూర్ అయ్యాడు. ఇంకే, దివాన్ బహదూర్ గారికి రావు బహదూర్ గారికి సంబంధం చాలా బాగుంది. చేసుకో, మా చెల్లికి తోడుగా ఉంటా. నా పెళ్లికి మీ సలహా ఏమీ అక్కర్లేదు. ముందు మీ చెల్లెల సంగతి ఆలోచించుకోండి. మీ మావ ఇంట్లోంచి వెళ్ళగొడితే అలో లక్షణాలు ఏడుస్తోంది. పెద్ద దేశభక్తులట, దేశభక్తులు. ఇల్లు దిద్దుకోలేరు కానీ దేశాన్ని దిద్దుతారు. మంజరి, మంజరి, ఏమిటో పాపం, ఆగమంటుంటే. జైలుకి దాచడం లేదు, అప్పుడే తీర్చడం మొదలు పెట్టారు. సర్దార్ కృష్ణరాజావుకు జై, ఆంధ్ర మాతకు జై, భారత మాతకు జై. ఇక రండి, మన డ్రామా కంపెనీకి పోదాం. ఇప్పుడు గారు భజగోవిందో, ముందు మా ఊరు వెళ్ళాలి. మీ ఊరు? మీ ఊళ్ళో ఉంది. మీ మామ రామదాస్ గారు మీ ఇల్లు వేల వేయించారే. ఇక్కడే ఉంది. అమ్మాయి గారు వేరే ఇల్లు తీసుకుని ఉంచారు. థ్యాంక్స్ మంజరి, ఇంత అన్యాయం చేశాడా? వీళ్ళకేదో విధంగా బుద్ధి చెప్పాలి. అదే కదా నేను చెప్పేది. దేశం కంటే ముందు వీళ్ళని మరమ్మతు చేయాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మహాకవి చెప్పాడు. కనుక మనుషుల్ని మరమ్మతు చేస్తే దేశం అదే మరమ్మతు అవుతుంది. ఇంత మూర్ఖుల్ని, స్వార్థపరుల్ని ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే. మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.